మనకు ద్వాదశ రాశులలో కూడా కొన్ని రాశులు కుబేరునికి ఇష్టమైనటువంటి రాశులు ఉంటాయి. మరి ఆ కుబేరునికి ఇష్టమైనటువంటి రాశుల వారు ఎవరు అని చెప్పి చూసుకుందాం. అదేవిధంగా కుబేరుడు అంటేనే ధనము ఆ యొక్క ఏడుకొండల స్వామికే అప్పించినటువంటి వాడు కనుక మరి అలాంటి కుబేరుని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా కూడా పైకి ఎదుగుతలేరా అనేటువంటి విషయం ఒకసారి గమనించుకోండి. ఎందుకు ఎక్కడ పొరపాటు అంటే మీరు మీ యొక్క కర్మలు సరిగా చేయకుండా, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సరిగా చేయకుండా, గురువులను నిందించిన లేదా ఇట్లా కొన్ని మనం వీడియో చివరిలో చెప్పుదాము వాటికి సంబంధించినవి. ముందుగా ఏమున్నాయో చూసుకుందాం మనం. ఇక్కడ కుబేరుడు సంపదలకు అధిపతి, ఐశ్వర్యానికి అధిపతి. ఇంకా కుబేరుడు అందరికీ కూడా సంపదను ప్రసాదించేటువంటి వాడు కనుక కుబేరుడు ఆశీర్వదించిన కొన్ని రాశులు ఉన్నాయి. మరి వారికి వారి జీవితంలో దేనికి కొదవ అనేటువంటిది ఉండదు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది. డబ్బు సంపదతో అదేవిధంగా ఆయన అనుగ్రహం వలన చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మరి కుబేరుడు అనుగ్రహం ఏ రాశుల మీద ఉంది అని చెప్పి చూసుకున్నట్టయితే మొట్టమొదటిది తులారాశట అండి. తులారాశి వారు ఖచ్చితంగా కూడా వీరు ధర్మంగా, న్యాయంగా, అబద్ధాలు ఆడకుండా, నాన్ వెజ్ కావచ్చును, అదేవిధంగా ఆల్కహాల్ కావచ్చును, ఇవన్నీ అలవాట్లు లేకుండా చాలా ధర్మంగా ఉన్నట్టయితే తులారాశి వారికి కుబేరుడు అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని వారి జీవితంలో ఇవ్వడం జరుగుతుంది. కనుక కుబేరుడు అనుగ్రహించినటువంటి రాశి చక్రాలలో తులారాశి ఒకటి. మనకు కుబేరుడికి ఇష్టమైనటువంటి రాశి జాతకుల మీద ఆయన అనుగ్రహం ఉంటుందట. అదేవిధంగా నగదు ప్రవాహానికి ఎటువంటి కొరత కూడా ఉండదు. అంటే వీరికి సమయానికి ఎక్కడి నుండో డబ్బు అందేటువంటి పరిస్థితి ఉంది. చేసిన ప్రతి పని కూడా విజయవంతం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సంపదకు లోటు ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కొంతమంది అనుకుంటారు కామెంట్స్ రూపకంగా, మరి నాకు తులారాశే గురువు గారు నాకు అసలే బాగాలేదు అంటే, మనకంటూ ఒక కర్మ అనేటువంటిది ఉంటుంది, అది అనుభవించాలి. ఇవన్నీ కూడా మనకు చెప్పేదంతా కూడా గోచారము, గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. దానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఆ లగ్నాన్ని అనుసారంగా చేసుకొని ద్వితీయార్థం ఏముంది, అది ఎక్కడైనా ఏ గ్రహంతోనైనా నీచపడి ఉందా, లేదా ఆ యొక్క గ్రహము సరిగా లేదా, ఇట్లా చాలా ఉంటవి. మరి ఆ యొక్క గ్రహానికి త్రికోణ స్థితి వచ్చిందా, లేదా ఆ షష్టమ స్థితి వచ్చిందా, లేదా అష్టమ స్థితి వచ్చిందా అనేటువంటిది కూడా చూసుకొని మనము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఏదో చెప్పగానే మన నాది తులారాశి నాకు ఇట్ట లేదు అని చెప్పి అనుకుంటే మాత్రం అది చాలా అవివేకము. దయచేసి గమనించుకోండి. అటు పిమ్మట కర్కాటక రాశి వారు వీరు కూడా చాలా సమర్థులట. ఏదైనా తలపెడితే దాన్ని పూర్తి చేసేదాకా కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అనుకున్న లక్ష్యానికి చేరుకునేటువంటి వరకు కూడా నిరంతరం కూడా శ్రమించేటువంటి పరిస్థితి ఉంది. డబ్బు ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి. కర్కాటక రాశి వారికి కుబేరుని అనుగ్రహం ఉన్నందున సంపదకు లోటు అనేది ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుక కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కానీ వీరేమిటి అంటే వీరు కాస్త తొందరపాటు స్వభావం కానీ, చంచలమైనటువంటి మనస్తత్వం కానీ, తొందరపాటు తనంతో మాటలు కాస్త జారేటువంటి పరిస్థితి కానీ, అంటే వీరిని ఒక 10 మాటలు అన్నా కూడా ఏమనరు. కానీ వీరికి కోపం వచ్చింది అంటే మాత్రము మనం తట్టుకోలేం. ఆ విధంగా ఉంటుంది. కనుక చాలా మంచివారు వాస్తవానికి కర్కాటక రాశి కానీ, కర్కాటక లగ్నం వారు కానీ చాలా అంటే చాలా మంచివారు. అటు పిమ్మట వృశ్చిక రాశి వారు చూసుకున్నట్టయితే వీరు చాలా తెలివైనటువంటి వారట. ఏదైనా పని అప్పచెప్తే విజయవంతంగా కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. అదృష్టం మీ వెంటే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి కుబేరునికి ఇష్టమైనటువంటి రాశే వృశ్చిక రాశట. కనుక మీకు అన్ని రంగాలలో విజయ అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క జాతక చక్రంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి. అటు పిమ్మటనే మీరు మీ యొక్క రాశి ఇది అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. మరి మకర రాశి వారిని చూసుకున్నట్టయితే నెక్స్ట్ మకర రాశి వారికి కూడా ఈ రాశి వాళ్ళట పుట్టుకతోనే ధనవంతులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ధనం లేకున్నా కూడా ల్యాండ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా హార్డ్ వర్క్ చేస్తారట. చక్కగా కూడా అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు విజయవంతం అయ్యేటువంటి పరిస్థితి. మీకు లక్ష్మీదేవి కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. డబ్బు కొరత ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుక మకర రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క మొండి వైఖరిని విడిచిపెట్టి కొన్ని సందర్భాలలో యాక్సెప్ట్ చేయండి చక్కగా కూడా. కనుక మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాశుల వారికి కుబేరుని యొక్క అనుగ్రహం ఉంది. మరి మనం ఏం చేయాలి? కుబేరుని అనుగ్రహం ఉంది అని చెప్పి ఇంట్లో మనము పండుకుంటే సరిపోదు కదా.
కనుక కష్టే ఫలి. ఖచ్చితంగా కూడా మనం ఒక పని మీద వెళుతూ స్మార్ట్ రెమెడీస్ చేసుకుంటూ చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహ ప్రదక్షిణ కావచ్చును, లేదా దేవాలయానికి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా అమ్మవారు ఉంటే అమ్మవారు, లేదా స్వామివారు ఉంటే స్వామివారు, ఎవరుంటే వారికి చక్కగా కూడా నమస్కారం చేసుకొని మీరు ప్రతిరోజు కూడా అబద్ధం అనేటువంటిది ఆడకుండా ధర్మంగా వండుకుంటూ మీరు విజయంగా కూడా ముందుకు వెళ్ళినట్టయితే ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి రాశుల వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కనుక కుబేరుని అనుగ్రహం ఉంది మీ యొక్క రాశుల వారికి. కనుక మీరందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే స్వామివారి దర్శనాలు కూడా చేసుకుంటూ చక్కగా కూడా గురువులను నిందించకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గురు నింద అనేటువంటిది మంచిది కాదు. అది ఎవరైనా కూడా దాని వలన కర్మ అనేటువంటిది చాలా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడైనా రేపైనా మీ యొక్క సంతానానికైనా కూడా ఒక కర్మ అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది. కనుక అలాంటి నిందలు మీకు అవసరం లేదు. చక్కగా కూడా ఇవాళ రేపు అందరూ కూడా రెమెడీస్ చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. కనుక పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు ఉన్నారు. పాటించి ఫలితం పొందినటువంటి వారు ఉన్నారు, పాటించకుండానే అబద్ధాలు వాడేటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఏది ఏమైనా కూడా శనిగ్రహం అనేటువంటిది ఒక సీసీ కెమెరా మనకు ఖచ్చితంగా కూడా అది రికార్డు చేసి మనకు ఏ ఏ సమయంలో అష్టమ శని రూపకంగా కానీ, అర్ధాష్టమ శని రూపకంగా కానీ, 7.5 రూపకంగా కానీ పరిస్థితి ఇక అది చూపిస్తుంది దాని టైం వచ్చినప్పుడు. కనుక అందరూ కూడా చక్కగా ఎవరిని నిందించకుండా మంచి నవ్వుకుంటూ అందరితో చక్కగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాదేవ శ్రీమాత్రే నమః.